నమస్తే ఖమ్మం టీవీ న్యూస్కి స్వాగతం. రాష్ట్ర శాసనసభలో తెలంగాణ మోటార్ వెహికల్స్ టాక్సేషన్ అమెండ్మెంట్ బిల్ 2022ను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రవేశపెట్టారు. బిల్లుపై చర్చ కొనసాగింది. శాసనసభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సమాధానం చెప్పారు. అనంతరం కుమార్ బిల్లును శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. Motion moved. The question is that the bill be passed. Those who are for the motion, please say yes. Those are against, please say no. Yes have it, yes have it. The motion is carried and the bill is passed. అధ్యక్ష, ఈ అమెండ్మెంట్ బిల్లో ప్రధానంగా రెండు సెక్షన్స్కి సంబంధించిన అమెండ్మెంట్స్ అధ్యక్ష. ఒకటి 1963 మోటార్ వెహికల్ యాక్ట్లో సెక్షన్ 2కి సవరణ చేస్తూ వాహన ఖరీదు అంటే కాస్ట్ ఆఫ్ ది వెహికల్ని డిఫైన్ చేసే సవరణ అధ్యక్ష. దీనికి సంబంధించి ఇంతకుముందు మోటార్ వెహికల్ యాక్ట్లో కాస్ట్ ఆఫ్ ది వెహికల్ అనేది డెఫినేషన్ లేదు. ఆ కాస్ట్ ఆఫ్ ది వెహికల్ అనేది డెఫినేషన్ లేకపోవటం వల్ల ఒక్కొక్క డీలరు సేమ్ వెహికల్కి సంబంధించిన మోడల్కి సంబంధించిన దానికి ఒక్కొక్క రేటు పెట్టడం ద్వారా దాని మీద వాళ్ళు ఇచ్చే ఏదైతే రాయితీ కానీ రిబేట్ మీద ప్రభుత్వం ఆదాయం కోల్పోతూ ఉంది. కాబట్టి కాస్ట్ ఆఫ్ ది వెహికల్ని డిఫైన్ చేయటం కోసం అదనంగా ఒక సబ్ క్లాజ్ని ఏని ఇందులో పొందుపరుస్తూ ఆ వెహికల్ ఖరీదుని మరి డిఫైన్ చేస్తూ ఆ వెహికల్ ఖరీదు తయారీ ఖరీదుతో పాటుగా అమ్మకం పన్ను మరియు ఎక్సైజ్ డ్యూటీ /GST లేదా ఏదైనా నగదు లేదా వర్తక తగ్గింపును అనుమతించకుండా వర్తించినటువంటి ఇతర విధింపు అనే అర్థం. సో దట్ ఈ కాస్ట్ ఆఫ్ ది వెహికల్ డిఫైన్ చేయటం వల్ల మనకి యూనిఫామ్ ప్రైస్ ఆఫ్ ఏ మోడల్ ఉంటుంది అధ్యక్ష. సో దట్ ది ట్యాక్సెస్ కెనాట్ బి ఇవేడెడ్. సో తద్వారా ప్రభుత్వానికి ఆదాయం ఎగ్గొట్టే అవకాశం లేకుండా ఉంటుంది. ఈ కాస్ట్ ఆఫ్ ది వెహికల్ కూడా డెఫినేషన్ లేకపోవటం వల్ల అనేక మంది డీలర్స్ కోర్టులకు కూడా వెళ్ళి డైరెక్షన్ తెచ్చుకొని వాళ్ళు ఈ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ని డిఫైన్ చేయని దాని మీద మరి వాళ్ళందరూ కూడా ఈ రకమైన రాయితీ పొందుతూ ఉన్నారు. దాన్ని నిలువరించడం కోసం తీసుకొచ్చిన అమెండ్మెంట్ అధ్యక్ష. ఇంకొక అమెండ్మెంట్, అనదర్ అమెండ్మెంట్ విచ్ ఈస్ బీయింగ్ బ్రాట్ టు మోటార్ వెహికల్ యాక్ట్ 1963 ఈజ్ సెక్షన్ 17లోని సబ్సెక్షన్ 2ని సవరించే ప్రతిపాదన అధ్యక్ష. ఇది గతంలో ఉన్న సబ్సెక్షన్ 2కి మరి కింద చేయడానికి ప్రతిపాదించిన ఏదైనా ఆర్డర్ యొక్క ముసాయిదా రాష్ట్ర శాసనసభ యొక్క టేబుల్పై ఉంచబడుతుంది మరియు అసెంబ్లీ ముసాయిదాను ఎటువంటి సవరణ లేదా చేర్పులు లేకుండా లేదా ఏదైనా సవరణ లేదా చేర్పులతో ఆమోదించినట్టయితే తప్ప ఆర్డర్ చేయబడదు. మరియు అటువంటి ఆమోదం ఆమోదించబడిన రూపంలో ఆర్డర్ చేయబడవచ్చు మరియు అటువంటి ఆర్డర్ అలా చేసిన తర్వాత తెలంగాణ గెజెట్లో ప్రచురించబడుతుంది. అంటే అధ్యక్ష, ది షెడ్యూల్ ఆఫ్ ఛార్జెస్ని తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాత మరి వాటిని దాన్ని నిర్ణయం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ ప్రక్రియ వల్ల మరి ఆలస్యం అసౌకర్యం ఉంది కాబట్టి ఈ సెక్షన్ని సవరించాలని సవరణని ఈ కింది విధంగా మరి ఉంచవాలని చెప్పి భావించి 2 సబ్సెక్షన్ 1 కింద జారీ చేయబడిన ఏదైనా ఉత్తర్వు అది జారీ చేయబడిన వెంటనే రాష్ట్ర శాసనసభ యొక్క టేబుల్ మీద ఉంచబడుతుంది. అంటే మరి ఈ 2 సబ్సెక్షన్స్ అధ్యక్ష కేవలం పరిపాలన సౌలభ్యం కోసం తీసుకొచ్చిన సవరణలు మాత్రమే కాబట్టి సభ్యులందరినీ కూడా ఈ 2 సవరణలకి అమెండ్మెంట్ బిల్లుని ఆమోదించవలసిందిగా మీ ద్వారా గౌరవ సభ్యులను కోరుతా ఉన్నా అధ్యక్ష. Discussion is over. సమాధానం చెప్పండి. Reply. సార్, జాఫర్ హుస్సేన్ గారు లారీ ఓనర్స్కి సంబంధించిన సమస్య ఒకటి ఇంటర్ స్టేట్ ట్యాక్స్ అధ్యక్ష. అది ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అధికారులతో కూడా మాట్లాడుతూ ఉన్నాం. తొందరలో దానికి సమస్యకు పరిష్కారం తీసుకొస్తాం అధ్యక్ష. రెండవది గ్రీన్ ట్యాక్స్ అధ్యక్ష. ఈ గ్రీన్ ట్యాక్స్ యాక్చువల్గా మనం పెట్టింది కాదు అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం ఇంపోజ్ చేసిన గ్రీన్ ట్యాక్స్ అధ్యక్ష. సో అది మన ఇష్టం లేకపోయినా కూడా కేంద్ర ప్రభుత్వం మన మీద అనివార్యంగా ఇంపోజ్ చేసిన గ్రీన్ ట్యాక్స్ కాబట్టి మనం ఇంపోజ్ చేయాల్సి వచ్చింది. దాన్ని కూడా పక్క రాష్ట్రాలతో పోల్చే పెట్టాం అధ్యక్ష. ఎక్కువ పెట్టలేదు అధ్యక్ష. పక్క రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లేదా మిగతా రాష్ట్రాలు ఎట్లా పెట్టినాయో పెట్టాల్సి వచ్చింది.
సార్ దాన్ని సహేతుకంగా ఆలోచించే పెట్టాం అధ్యక్ష. మరి అది మన చేతుల్లో లేదు. కేంద్ర ప్రభుత్వం మోటార్ వెహికల్ యాక్ట్ అమెండ్మెంట్ చేసి పెట్టింది. దాని ద్వారా ఇచ్చిన డైరెక్షన్స్ ద్వారా గ్రీన్ ట్యాక్స్ని వసూలు చేస్తూ ఉన్నాం అధ్యక్ష. అట్లనే అధ్యక్ష క్వార్టర్లీ ట్యాక్స్కి సంబంధించి కూడా వారు మరి లారీస్కి సంబంధించి కానీ లేదా ఇతర కమర్షియల్ వెహికల్స్కి సంబంధించి కూడా అధ్యక్ష ఎప్పుడు 2006 లేదా 2010లో సవరణ చేసినాయి అధ్యక్ష. దాదాపుగా కొన్ని 11 సంవత్సరాలు 12 సంవత్సరాలకు కూడా మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ట్యాక్సుల సవరణ జరగలేదు. కాబట్టి క్వార్టర్లీ ట్యాక్సులు కూడా చాలా సహేతుకంగా ఆలోచన చేసి చాలా రీజనబుల్గా చేసింది అధ్యక్ష. అందుకని చెప్పి గౌరవనీయులు జాఫర్ హుస్సేన్ గారు నేను చెప్పిన క్లారిఫికేషన్స్ని సాటిస్ఫై అయ్యారని చెప్పి భావిస్తూ ఉన్నా. అట్లనే జగ్గారెడ్డి గారు వెహికల్కి సంబంధించి కస్టమర్స్కి సంబంధించిన విషయంలో అధ్యక్ష మేము చేసిన సవరణ వల్ల పెద్ద కస్టమర్స్కి ఏమీ నష్టం జరగదు అధ్యక్ష. మామూలు కస్టమర్స్ చిన్న చిన్న వెహికల్స్కి సంబంధించిన దాంట్లో పెద్ద తేడాలు రావు. హెవీ వెహికల్స్, కాస్ట్లీ వెహికల్స్, కోట్లలో ఉన్న వెహికల్స్, ఇంపోర్టెడ్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన విషయంలో మ్యానుఫ్యాక్చరరే కాస్ట్ డిఫైన్ చేస్తాడు. కాబట్టి ఆ కస్టమరు ఆ కాస్ట్ని భరించే ఒక హై క్లాస్ వెహికల్స్ని కొనుక్కునే వాళ్ళకి పెద్దగా దీనివల్ల తేడా రాదు. కాబట్టి ఈ సవరణ చేయటం వల్ల ప్రభుత్వానికి ఆదాయం మరింత చేకూరుతుంది. కాబట్టి వారు అర్థం చేసుకోవాలని కోరుతా ఉన్నా. అట్లనే ఈ బిల్లుకు సంబంధించిన విషయం కాకపోయినా మీరు ఆర్టీసీకి సంబంధించిన బస్ పాసులకు సంబంధించిన లేవనెత్తిన అంశాన్ని కూడా తప్పకుండా పరిశీలన చేసి పరిష్కారం చేస్తాం. కాబట్టి మీరు నా వివరణ సరిపోయిందని భావిస్తా ఉన్నాను. Reply by Minister is over. The question is that